చాలా దుర్మార్గంగా ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను మొత్తం దోచుకోవడానికి ఆస్తులు మొత్తం ధ్వంసం చేస్తూ అనేక మందిని చంపేయటం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఒక ప్రపంచ రౌడీలాగా ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ కలిసి వాళ్ళు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇప్పటికీ లక్షలాది సంపద మొత్తం కూడా నాశనం చేశారు. ఎవరు చెప్పినా ఇదే పరిస్థితి లేదు. ఇలా అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా ప్రజలు యుద్ధం వద్దు అని చెప్పేసి అనేక మంది వీధుల్లోకి వచ్చి పోరాడుతూ ఉన్నారు. అందుకని యుద్ధం ముందు శాంతి కావాలి. ఈ విషయంలో మోడీ గారు ఇజ్రాయెల్ పోయి పార్లమెంట్ లో బలపరిచి రావడం కాదు, పార్లమెంట్ లో ప్రత్యేకంగా చర్చ పెట్టి తీర్మానం పెట్టి ఇలా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రజలు ఎంతో కష్టపడి సంపద పోగు చేసుకున్నారు, అనేక రకాలుగా అభివృద్ధి సాధించడం జరిగింది. దీన్ని అన్యాయంగా దుర్మార్గంగా కేవలం ఆధిపత్యం చెలాయించడానికి, సంపద మొత్తం దోచుకోవడానికి ఈ రకమైనటువంటి దాళ్లకు పాల్పడతా ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. అమెరికన్, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదుల దోపిడీదారుల వ్యతిరేకంగా కోట్లాది మంది ప్రజలు ఇలా వీధుల్లో వచ్చి పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని యుద్ధం ఆపాలని చెప్పేసి ఇలా వామపక్ష పార్టీలు, ఇతర అభ్యుదయ సెక్యులర్ పార్టీలన్నీ కూడా వేల సంఖ్యలో హైదరాబాద్ లో ర్యాలీగా బయలుదేరి నిరసన వ్యక్తం చేస్తూ సభ జరపడం జరుగుతూ ఉన్నది. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా యుద్ధం ఆపాలి అని చెప్పేసి ఇవాళ ట్రంప్ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకు ఒత్తాసిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.